హాయ్ అందరికీ, ఈరోజైతే మనం ఊటీ నుండి కూనూరుకి వెళ్తున్నాం అన్నమాట. సో మనం ఊటీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. సో ఈరోజు మనం టాయ్ ట్రైన్ ఎక్కైపోతున్నాం అన్నమాట. ఊటీలో అయితే క్లైమేట్ వేరియేషన్స్ చాలా ఉంటాయన్నమాట. ఇందకటి వరకు చాలా ఎండగా ఉంది. ఇప్పుడే చూడండి క్లౌడ్స్ అన్నీ ఎలా వచ్చేసి వర్షం పడేలా ఉందో. మనకి ఈ రైల్వే స్టేషన్ ముందరే పార్కింగ్ స్లాట్ కూడా ఉంది వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇది స్టేషన్ ఎంట్రన్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ కానీ చూసుకున్నట్టే ఒక టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ టికెట్ కౌంటర్ దగ్గర ప్రీ బుకింగ్స్ అనేది లేదు. మనం ప్రీ బుకింగ్స్ కావాలంటే ఐఆర్సిటిసి యాప్లో మనం ఈ ట్రైన్ యొక్క ప్రీ బుకింగ్స్ చేసుకోగలుగుతాం. ఇక్కడ కానీ ముందరే వచ్చి టికెట్స్ తీసుకోవాలంటే చాలా ఫాస్ట్గా రావాలి, ఎందుకంటే ఒక పెద్ద లైన్ అనేది ఉంటుంది. ఎందుకంటే సీట్స్ లిమిటెడ్ అనమాట. ఈ ట్రైన్కి చాలా హై కాంపిటీషన్ అనేది ఉంటుంది అనమాట ఈ ట్రైన్ యొక్క టికెట్స్ కోసం. ఈ ట్రైన్ టైమింగ్ సిబే. మేమైతే 2 o'clock ట్రైన్కి టికెట్స్ తీసేసుకున్నాం. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంత లోపలే కొంచెం ఆకలి అనిపించింది. స్టేషన్లోనే ఒక మినీ రెస్టారెంట్ ఉంది. అక్కడ ఫుడ్ అయితే యావరేజ్గానే ఉంది, కానీ అక్కడ చాలా రష్గా ఉందన్నమాట. అందుకే కొంచెం వీడియో తీయలేకపోయాం అక్కడ. ఇంకా లంచ్ చేసి బయటకు వచ్చేసాము. ఇంతలోనే వర్షం కూడా స్టార్ట్ అయింది. చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో వర్షం పడుతూ ఉంటే. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా ఊటీ నుండి కూనూరుకి వెళ్ళిపోతున్నాం. మన జర్నీ ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఊటీ నుండి కూనూరుకి ఫస్ట్ క్లాస్ అయితే 350 పడుతుంది. అదే సెకండ్ క్లాస్ అయితే 150 పడుతుంది మన టికెట్ ప్రైస్. అదే ఊటీ నుండి మెట్టుపాలెం అయితే సెకండ్ క్లాస్ 295 పడుతుంది. ఫస్ట్ క్లాస్ అయితే మనకి 600 పడుతుంది అరౌండ్. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే అండి ఊటీ బస్ స్టాండ్. యాక్చువల్గా ఊటీ బస్ స్టాండ్ నుండి కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మనకి మెట్టుపాలెంకి కూనూరుకి కూడా. కానీ బస్ జర్నీ కంటే కూడా ఈ టాయ్ ట్రైన్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది కొన్ని టనల్స్ నుండి అదే కేవ్స్ నుండి పాస్ అవుతుంది కాబట్టి. యాక్చువల్గా ఈ టాయ్ ట్రైన్ కానీ ఎక్కకపోతే మనం ఎంత చూసినా కానీ ఊటీ జర్నీ మొత్తం కొంచెం ఇన్కంప్లీట్గానే ఉంటుంది. సో మోస్ట్లీ మీరు కూడా కొంచెం టాయ్ ట్రైన్ ప్రిఫర్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. నేచర్ లవర్స్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ జర్నీని. ట్రైన్ అయితే టనల్ నుంచి పాస్ అయినప్పుడు మా కంపార్ట్మెంట్ వాళ్ళందరూ చాలా ఎక్సైట్మెంట్తో అరుస్తూ ఉన్నారు. వ్యూ మొత్తం మోస్ట్లీ రైట్ సైడ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది, బట్ కొంచెం రైట్ సైడ్ కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ. టోటల్ 3 టనల్స్ అయితే ఉన్నాయి. ఊటీ నుండి కూనూరుకి వెళ్ళే లోపల మొత్తం 4 స్టాప్స్ వస్తాయి అన్నమాట. అందులో మనం ఫస్ట్ స్టాప్ వచ్చేసాం. ఆ స్టాప్ నేమ్ వచ్చి లౌడే. దీని యొక్క స్టేషన్ కూడా వచ్చి LOV. ఇంకా వర్షం అయితే పడుతూనే ఉందండి. క్లైమేట్ అయితే నార్మల్గా చాలా చల్లగా ఉంటుంది ఊటీలో. ఈ వర్షానికి అయితే ఇంకా చాలా చల్లగా అయిపోయింది. చూడండి ఫాగ్తో మొత్తం కవరప్ అయిపోయింది ఇక్కడంతా.
అబ్జర్వ్ చేసినట్టయితే ఊటీలో మొత్తం పైన్ ట్రీస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మినీ హెవెన్లా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఎయిర్ అయితే చాలా ఫ్రెష్ ఎయిర్ అనమాట. అంటే పొల్యూషన్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. ఈ పైన్ ట్రీస్ యాక్చువల్గా చాలా హైట్ ఉండడం వల్ల ఆకాశాన్ని అలా టచ్ చేసినట్టుంది అనమాట. ఇంకా సెకండ్ స్టేషన్ కూడా అయితే వచ్చేసిందండి, కెత్తి. దాని యొక్క స్టేషన్ కోడ్ నేమ్ వచ్చి KXT. ఇప్పుడైతే ఇంకా థర్డ్ స్టాప్ వచ్చేసింది, అర్బన్ కార్డు. దీని యొక్క స్టేషన్ కోడ్ వచ్చి ABK. ఫైనల్లీ ఫోర్త్ స్టాప్ అయితే కూడా వచ్చేసింది, వెల్లింగ్టన్. ఇది కూనూరుకి ఇంకొంచెం ముందరుంది అనమాట, ఒక 2 కిలోమీటర్స్ ముందర దగ్గరలో. ప్రస్తుతానికి వర్షం కూడా ఆగిపోయింది. కానీ ఈ ట్రైన్ జర్నీ అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా నచ్చింది. ఇంకా వెల్లింగ్టన్ నుండి అయితే కూనూరుకి మొత్తం 2.9 కిలోమీటర్స్ అనమాట. సో మనం ఒక 9 మినిట్స్లో మనం కూనూరుకి రీచ్ అయిపోతాం. కూనూరు అనేది కొలోనియల్ ఆర్కిటెక్చర్ స్టైల్కి చాలా ఫేమస్ అనమాట. కూనూరులో మనం డాల్ఫిన్స్ నోస్, సిమ్స్ పార్క్, నీలగిరి హిల్స్, టీ ఎస్టేట్స్ ఇలాంటివన్నీ చూడొచ్చు అనమాట. కూనూరుని జ్యువెల్ ఆఫ్ నీలగిరిస్ అని కూడా పిలుస్తారు. ఫైనల్లీ అయితే మనం కూనూరు స్టేషన్కి కూడా వచ్చేసి రీచ్ అయిపోయాం. ఇదేనండి మన ఊటీ నుండి కూనూరు దాకా మన టాయ్ ట్రైన్ జర్నీ.